నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు. చేరి యశోదకు శిశువితడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. రహరుడు ఎదుట ముద్దుగారే ఇదివో పరమ పురుషుడు. పురుషసింహమా, నరసింహస్వామి నమో నమో నమ. గ్రామ పెద్దల్లో అక్కడ కూర్చుంటే ఒక గ్రామ పెద్ద పైకి లేచారు. అయ్యా గురువుగారు, ఈ భిక్షగాళ్ళు ఎక్కువైపోతున్నారు. వీళ్ళు పని పాట లేకుండా కష్టపడేది సోమరిపోతులు తనం వేసుకొని సోమరితనంతో అడుక్కోవడం నేర్చుకున్నారు. అసలు ఈ భిక్షగాళ్ళు లేకుండా ఎలా చెయ్యాలి అన్నారు. అయ్యా, మీరు పెద్దవారు, నేను చెప్తే ఏమనుకోరు కదా. అయ్యో, మీరు చెప్తే నేను ఎందుకు అనుకుంటాను, అనుకోనండి అని. భిక్షగాళ్ళు అంటే ఏమి? భిక్షము అంటే దానం చేయటం. వాళ్ళు ఏమడుగుతున్నారు? అన్నం అడుగుతారు. ఆకలికి అన్నం అడుగుతారు. కష్టపడే శక్తి మిగిలిన వాళ్ళు లోపలేనో రోగాలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి, దీనగాథలు ఉంటాయి, వృద్ధులై ఉంటారు, సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆకలి, కడుపులో ఆకలి, ఎవరికైనా ఆకలే కదా. అంత అన్నం పెట్టడంలో మనకి ఏం పోదు కదా. మనకు భగవంతుడు అన్నం ఇచ్చాడు, మనం వారికి దుస్తులు అన్నము మనకు అవసరమైనది వాళ్ళకి ఇచ్చే, అందువల్ల మనకు నష్టపోయేది ఏముంది? అయితే ఇక్కడ భగవంతుడు చెప్పేటటువంటి మనం ఒక నిత్య సత్యాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం ఏం చెప్తుంది? ఈ సృష్టిలో ఉన్న సకల చరాచరాల్లో మానవులు ఉన్నతమైన వాళ్ళు. బుద్ధి ఉంది కనుక మానవుడు ఉన్నతమైన జీవి. మిగిలిన వాళ్ళన్నీ కూడా జంతువులు, పక్షులు. వాటికి కూడా ఆహారం అవసరమే కదా. అయితే అవి స్వయంగా వెతుక్కుంటాయి. కొన్ని జంతువులు, సాకే జంతువులు ఉంటాయి, మనం సాకేటటువంటి పెంచి పోషించుకునేటువంటి పిల్లుల్లో కుక్కలో ఉంటాయి. అవి అంతటానికి ఒక అంతం ఇస్తే విశ్వాసంగా పడుకుంటాయి. అసలైన జ్ఞానం ఏమంటే మన అందరూ కూడా భిక్షగాళ్ళే. ప్రతి ఒక్క మానవుడు భిక్షగాడే. ఎలా అంటారా? కలిగినవాడు, అన్నీ ఉన్నవాడు, సకలము సృష్టిని నింపినవాడు, సర్వము మనకు సమకూర్చినవాడు పరమాత్ముడు. మనం కొంతమంది ఆయన నుండి ప్రేమ భిక్షం అడుగుతారు, కొంతమంది జ్ఞాన భిక్షం అడుగుతారు, కొంతమంది అడుగుతారు రకరకాల కోరికలను తీర్చమని భిక్షం అడుగుతారు. అడగడం భిక్షమే కదా. భగవంతుడి ముందరికి వెళ్ళి మనం, భగవంతుడా నీ శరీరం ఇచ్చావు, నాకు బుద్ధి ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, నమస్కారం, నిన్ను చూడడం నా బాధ్యత, నా కర్తవ్యం అనుకుంటున్నారా? అనుకో. దైవదర్శనానికి వెళ్తే కోరిక లేదు కనుక ప్రతి కోటీశ్వరుడు మొదలుకొని ఎన్ని కోట్లన్నా ఉండి వాళ్ళు దేంట్లోనా ప్రయాణిస్తుంది, మానలా ఎందులోనా ప్రయాణించింది. కానీ డబ్బు అడుక్కునే వాళ్ళు భిక్షగాళ్ళు. వ్యాపారం ద్వారా ధనం సంపాదించి మానవుల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళు భిక్షగాళ్ళే. వ్యాపారస్తులు అమ్ముతారు, అమ్ముతున్నప్పుడు లాభానికి అమ్ముతారు. ఆ లాభం వచ్చేది ఎవరిని తీసుకుంటున్నారు? ప్రజలని తీసుకుంటారు. అంటే భిక్షమే కదా, అది కూడా భిక్షమే. ఆ భిక్ష ఎవరు పెడుతున్నారు? పరమాత్మ పెడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా యజమాని కూలి పనులు చేసుకుంటాడు, కూలి పని ధనం ఇస్తూ నేనే ఇచ్చా అనుకుంటాడు. అజ్ఞానం. నీవు వాళ్ళ పని చేసిన దానికి వాళ్ళకి ధనం ఇస్తున్నావు అంటే వాళ్ళే నీకు భిక్షం వేస్తున్నారు. ఏం భిక్ష? నువ్వు ఇవ్వాల్సింది 100 రూపాయలు అయితే ఈ 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు తెచ్చి పంపిస్తున్నావు. ఇలా అనేక విధాలుగా మనం భిక్ష ఎత్తుకొని జీవిస్తున్నాము.
సత్యం గ్రహించాలి. మనం చేసే ప్రతి పని కోటి విద్యలు కూటి కొరకే. కూటిని మనం భగవంతుడి నుంచి అడుక్కుంటున్నాం. కరువు వస్తుంది, వర్షాలు లేవు, వరుణదేవ కురిపించు, విషమే కదా. ఇంట్లో నిప్పులు పొయ్యి రాజేయాలి, మండాలి, అగ్నిదేవ మండు, భిక్షమే కదా. ఇలా భిక్ష కాందేది. మానవుడు భిక్షగాడు కానివాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఒకడే ఒకడు ఉంటాడు. ఎవర్రా అంటే వాడు పిచ్చివాడు. పిచ్చివాడికి అడుక్కునేది తెలియదు, ఆకలి తెలియదు, దొరికితే తింటాడు, లేదా పడుకొని ఉంటాడు, ఏదో వాడి లోపల వాడు ఉంటాడు. మిగతా అందరూ కూడా భక్తి కూడా భిక్షమే. భగవంతుడి భక్తి కోరుతున్నామంటే అది కూడా భిక్షమే. అయ్యా నీ భక్తి సంపూర్ణంగా ఉంది, ఆ భక్తి మాకు కొంచెం పడయి, ఆ భక్తితో నేను తెలుసుకుంటాను. ఓం తేజోంసి తేజోమయీ దేహి, ఓం మన్యంసి మనమ్మయీ దేహి, ఓం ఓజోంసి ఓజోమయీ దేహి, ఓం బలమసి బలమ్మయీ దేహి. ఇలా అన్నిటినీ ఓం సహోంసి సహమయీ దేహి, జ్ఞానోంసి జ్ఞానమ్మయీ దేహి. అయ్యా పరమాత్మ, నీవు సకలము కలిగిన సంపూర్ణ పరిపూర్ణుడవు, అందులో మాకు కొంచెం కొంచెం పడయి. ఎందుకు మనిషిగా ఇచ్చావు? ఎట్లా జీవించాలి కదా, ఏదో ఒకటి చేసి బతకాలి. మోసం చేయడం కూడా భిక్షమే. మోసగాడు కూడా ఏం చేస్తున్నాడు? నేను మోసం చేయాలి ఆలోచిస్తున్న లోపల అది కూడా భగవంతుడు భిక్ష అడుగుతున్నాడు. కానీ భగవంతుడు ఆ కర్మగా ఆ ఫలితాన్ని రాసిపెట్టేసి ఉంటాడు. ఇలా భిక్షగాళ్ళు కానీ వాళ్ళు అంటే ఎవ్వరూ లేరు. జ్ఞానాన్ని నడుపుకునేవాడు భిక్షగాడి, జ్ఞాని భిక్షగాడు. బాగా ఆలోచించి తరచి తర్కించుకుంటే లోపల ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏమంటే, నేను పండితుడను, నేను ఉద్దండ పండితుడను, నా పాండిత్యంతో ఎంతమందిని గెలిచాను, అంతమందిని గెలిచాను, నేనే ఇంత సంపాదించాను, నా యొక్క జ్ఞానంతో నాకు ఎంత వచ్చింది, ఎన్ని లక్షలు వచ్చింది, ఏం వచ్చిందో ఇక్కడే వదిలేసిపోవాలి. లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారము మింగబోడు. తల్లి గర్భము నుండి తానేమి తెలియదు, పోవునాడు వెంట ఒకటి పోవునది లేదు. నీవేం సంపాదించావో, నువ్వేం చేసావో నీకు వదిలిపెట్టుకోవాల్సిందే. అంత మాత్రం ఈ విధంగా ఆవేశాలు, ఆక్రోశాలు, హింసలు, చంపడాలు, మానవుడిని ఒకడు నరుక్కోవడాలు, దుర్మార్గాలు, దౌష్టికాలు, అంత అజ్ఞానము మనుషులు. భగవంతుడు అటువంటి వారికి అటువంటి ఏర్పరుస్తాడు. వాటిని మనం చర్చించుకోవసరం లేదు. ఇప్పుడు నీవు అడిగావు కనుక, భిక్షము అంటే మనమందరం భిక్షగాళ్ళని, నేను కూడా భిక్షగాడిని. ఎందుకు? నేను మిమ్మల్ని ఏదో చెప్తుంటాను, మీరు నాకు ఆహారం తెచ్చిపెడుతున్నారు. ఇందులో కూడా స్వార్థమే ఉంది, నిస్వార్థమేమీ లేదు. నా ఆకలి కోసం ఆహారం సంపాదించుకునే స్థితిలో నాకేదో భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం నమ్ముకొని ఆహారం తీసుకుంటున్నాను. జ్ఞానపరమైన భిక్షగాడు కనుక భిక్షగాడు కానివాడంటే ఇవ్వడు లేడు, ఒక పిచ్చివాడు తప్ప. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.